నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి, నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, నాడు కవిత ఎంపీగా ఉండి ఏమీ చేయలేదని, నేడు ఎంపీ అరవింద్ పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేశాడని, రైతన్నల ఆత్మహత్యలు, నల్ల చట్టాలు, యువతకు ఉపాధి లేకుండా మోదీ, అంబానీ, అదానీలకు రుణాలు మంజూరు చేస్తూ రైతన్నల పొట్టు కొడుతున్నారని, రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయమని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు బాధ్యత నిధులతో స్థానిక ఉపాధి రహితంగా నలుగుతున్నాయి. మస్కట్ దుబాయ్ కట్టుకున్న భార్య కన్నా పిల్లలు వదిలి ఎవరైనా దేశం ఎందుకుపోతారే, అదే పర్యాటక టూరిజం కూడా వస్తుంటారే. స్థానిక ఉపాధి పొందలేక తినే పరిస్థితుల్లో కట్టుకున్న భార్యను వదిలేందుకు చేసిన వాళ్ళు మానసిక క్షోభతో నేతృత్వంతో అసలు వస్తే అకాల మనల్ని గురవుతే ఆ కుటుంబం అపోతే 10 సంవత్సరాలు వచ్చిందని చెప్పండి. ఇదే కష్టాలు తెలంగాణ రాష్ట్ర కనీసం 15 లక్షల మంది ఉన్నారు. 15 లక్షల మంది అంటే తలా 10,000 రూపాయలు నిలబొట్టించిన 15 లక్షల 10,000 నిలబెట్టుకోండి. 60,000 करोड़ साल में 12,000 करोड़ 10 साल में 1,80,000 करोड़ అంటే ఇవాళ ఈ 10 సంవత్సరాల కాలంలో 1,80,000 కోట్లు విదేశీ మార్గ ద్రవ్యాన్ని మా గవర్నమెంట్ సమకూర్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.